ఈ క్షణం నుంచి ధరణీదేవి గారు రాణి ధరణీదేవిగా పిలువబడతారు. ఆదిత్యవర్మ గారు, ఇవి వివాహ అంగీకార పత్రాలు. వీటిపై మీరిరువురు ఇష్టపూర్తిగా వివాహానికి అంగీకరించినట్లు సంతకాలు చేయండి. సైన్ చేయి. ఇదేంటి, పెళ్లి జరిగిపోయినట్టే ఉంది. సంతకాలు పెట్టగానే పెళ్ళైపోదు. మా నిర్ణయాలు అంగీకారాలు మాకు ఉన్నాయి. నువ్వు ధరణీదేవివా? సంబరపడుతున్నావు కదా, పడు. ఎంతకాలం సంబరపడతావో పడు. నిన్ను మళ్ళీ ఎలాగైనా పని మనిషి లెవెల్కి పడేసి తీరుతాను. అంతవరకు ఆనందపడు. ఆ తర్వాత నీ జీవితం మొత్తం ఏడుస్తూనే ఉంటావు. అమ్మా, పెద్దవారు, మీరు వచ్చి ఆశీర్వదించండి. పాము కాటేస్తే మెల్లగా విషం పాకినట్టు నీ బతుకు బుగ్గి పాలవుతుంది. అదృష్టం వరించింది ధరణి, అనుభవించు. గొప్పగా బతుకు. ఆదిత్యవర్మ గారు, సంస్థానం వారు మీ ఫోటో చక్కగా వేయించి రాణిగారు తమకు పంపారు. అది రాజుగారి భవనంలో అలంకరించే పని నాకు అప్పగించారు. హైదరాబాద్ భవనంలో రాజవంశీకులందరి ఫోటోలు ఉన్నాయి. మీ చిత్రమే లేదు అని ఆ చిత్రాన్ని అక్కడ ఏర్పాటు చేసే పని నాకు అప్పగించారు. అది కొత్తగా మీ వంశంలో వియ్యాన్ని అందుకున్న రాణి ధరణీదేవి గారి సమక్షంలో జరిపించమన్నారు. వారికి మీ వంశ పారంపర్య వివరాలు, అలాగే రాచరిక వంశీకుల వివరాలు తెలుస్తాయి అని మహారాణి గారి ఉద్దేశం. అలాగే చేద్దాం. ముందు మీరు మా అతిథి మర్యాదలు అందుకోండి. ఆ తర్వాత ఆ కార్యక్రమానికి వెళ్దాం. అలాగే వర్మగారు. అక్క, నేను ఇంటికి వెళ్తాను. ఈ సంబరాన్ని అమ్మకు చెప్తే చాలా సంతోషపడుతుంది. అమ్మా, ఏంటే నువ్వు ఒకదానివే వచ్చావేంటి? అక్కేది? అక్క ఇప్పుడెలా మనలాంటి వాళ్ళ ఇంటికి వస్తుంది? అదిప్పుడు మనం అసే ఒసే అనే స్థానంలో ఉందనుకుంటున్నావా ఏంటి? ఆల్మోస్ట్ ఆల్ అక్క అక్కడ సెటిల్ అయినట్టే. మనలాంటోళ్ళింటికి రాదు తల్లి. ఏంటే నువ్వనేది? అంత మారిపోయిందా? భలేదానివే. అక్క మారిపోతుందా అమ్మా? అక్క గురించి నీకు తెలియదా అమ్మా?
సడన్ గా అలా ఎలా అన్నావు? నేనండమేంటే, నువ్వేగా అన్నావు. పైగా మనలాంటి వాళ్ళు ఇంటికి వస్తుందా అన్నావు కదే. అమ్మా, అక్క పొజిషన్ మారిందన్నాను కానీ అక్క మారిందన్నానా? అక్కకి రాణి హోదా వచ్చింది. ఇప్పుడు రాణి ధరణీదేవని సంస్థానం వారు ప్రకటించారు కూడా. మ్యారేజ్ డిక్లరేషన్ మీద సంతకాలు కూడా చేయించారమ్మా. ఏంటి ప్రకటనలేంటి, డిక్లరేషన్స్ మీద సంతకాలేంటి? కొత్త కొత్త విషయాలు చెప్తున్నావేంటే? మనకంతా కొత్తే అమ్మా. అసలు మేమక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి ఏం జరిగిందో, అక్క ఎలా ఆదిత్య గారితో పెళ్లికి అర్హత సంపాదించిందో అంతా వివరంగా చెప్తాను, విను. ఈ పోటీలో చంద్రలేఖని విజేతగా ప్రకటిస్తున్నాను. అందుకే ఈ ముగ్గుల పోటీలో ధరణిని విజేతగా ప్రకటిస్తున్నాను. ఈ పోటీలో విజేతగా ధరణిదేవి గారిని ప్రకటిస్తున్నాం. సంతకాలు చేయండి. ఆ సరస్వతి గారు, అక్క చాలా అదృష్టవంతురాలు, రాణి అయ్యింది. ఆదిత్య గారి లాంటి వారికి భార్య కావడం అక్క చేసుకున్న పుణ్యం. అక్కనక్కడ సాంప్రదాయంగా రాణిలా చూస్తే ఎంత సంతోషం వేసిందో. ఫస్ట్ టైం ఆనంద బాష్పాలంటే ఏంటో నాకు తెలిసిందమ్మా. ఏంటమ్మా, నేనింత ఆనందంగా చెప్తుంటే నువ్వేంటి అలా డల్గా ఉన్నావు? అక్క గొప్ప జాతకురాలైందని ఆనందం నీకు కలగటం లేదా? రాణి హోదా దక్కింది నీ కూతురుకని సంతోషపడవే. ఏంటో, దానికి దక్కిన అదృష్టానికి ఓ పక్క ఆనందంగా ఉన్నా, మరో పక్క అంతకు మించి భయంగా ఉందమ్మా. భయమా? దేనికమ్మా? అదేంటి కోడలుగా వెళుతోందో, ఆ ఇంట్లో దానికి జరిగిన అవమానాలు నీకు తెలుసుగా. పైగా ఆదిత్య గారిని చేసుకోవాలని ఆశపడే చంద్రలేఖ, అక్కయ్య మీద కోపం పెంచుకున్న దీప్తి దీనికి ఆడబడుచు కాబోతోంది. పైగా ఆ కమిషన్ల సత్తిపండుకి ఇదంటే కోపం. అలాంటి వాళ్ళ మధ్య ఇదెలా ఆ ఇంట్లో సుఖంగా కాపురం చేసుకోగలుగుతుంది? వాళ్ళు దీన్ని ఇబ్బంది పెట్టి ఏదైనా నష్టం కలిగిస్తే అదే కాదు, దాంతోపాటు మనందరం బాధపడాల్సి వస్తుంది. అందుకే భయపడుతున్నాను. అమ్మా, నువ్వేదేదో ఊహించుకొని అనవసరంగా భయపడుతున్నావు. అమ్మా, అక్కకి అదృష్టం ఉంది, దేవుడి దయుంది, మంచి మనసుంది, చాలా ఓపికుంది, మంచి తెలివితేటలున్నాయి, సమస్యల్ని పరిష్కరించగలదు, ఎదిరించగలదు, పోరాడగలదు. చాలా విషయాల్లో తనంటే ఏంటో నిరూపించుకుంది. నిన్నటి పరీక్షల్లో కూడా తనే నెగ్గింది. నువ్వు అక్క విషయంలో ఏం భయం పెట్టుకోకమ్మా, ధైర్యంగా ఉండు. ఏ తల్లైనా తన కూతురి జీవితం సాఫీగా సాగాలని కోరుకుంటుంది. ఆ దేవుడి దయ వల్ల ఏ కష్టాలు రాకుండా దాని జీవితం సాఫీగా సాగిపోతే అంతకంటే కావాల్సిందేముంది?
ఆదిత్యవర్మ గారు, వీరు బొబ్బిలిరాజు వంశీకులు. వీరు ఆ వంశమూలం విజయరామరాజు వారి పుత్రులు పౌత్రులు. వీరు పీసపాటి వంశీకులు. వీరు కళింగరాజ వంశీకులు. వీరు ఫిరంగిపురం రాజులు. అనగా తమరి పూర్వీకుల తాతలు ముత్తాతలు. రాజావారు, మీ చిత్రపటాన్ని కూడా అక్కడ అలంకరించమనండి. నేను తగిలిస్తాను. వీరు మా అమ్మాయి. ఓహో, రాజాగారి మరదలు గారా? వరసైన వారే. తగిలించండి. అవును, మొన్న సంస్థానంలో మీకు ధరణీదేవి గారికైనా పోటీ జరిగింది? అవును. అయినా మనసులో ఏమాత్రం కోపం లేకుండా బావగారి చిత్రాన్ని నేను తగిలిస్తానని ముందుకు రావడం చూస్తుంటే వారంటే తమరికి ఎంత అభిమానమో అర్థమవుతుంది. ఎవరికి అర్థమైనా అర్థం కావలసిన వాళ్ళకి అర్థం కాలేదు. అమ్మా ధరణీదేవి గారు, అందరి నోళ్లు తీపి చేయండి. ఏమ్మా, ఫోటో సరిగా తగిలించలేదా? నేను బాగానే తగిలించానండి. మేకు సరిగా కొట్టి ఉండరు. తను పట్టుకోవటం చాలా మంచిదైంది. అది కాని కింద పడి పగిలుంటే ఎంత అపశకనం. ధరణీదేవి గారు, చిత్రపటాన్ని మీరు తగిలించండి. మీరు మనసులో కోపం లేకుండా నేను తగిలిస్తా అని ముందుకు రావడం మీకు మీ బావ మీద ఎంత అభిమానమో అన్నారు. కనిపించిందిగా అభిమానం. వదినా, ఎందుకు అలా అరుస్తావు? నీ మనసుకు గిట్టకనే కదా మేకు సరిగ్గా కొట్టలేదు. అదేం కాదు, నేను బాగానే తగిలించాను. నువ్వు తగిలించడం ఫోటోకి నచ్చలేదేమో. ఏదో తనకి చేతనైనట్టు తను తగిలించింది. ఏదో మేకు జారిపోయి ఉంటుంది. దానికే ఎందుకలా దాన్ని ఓ అని అరుస్తావు? నా కూతురంటే నీకెంతైనా అలుసేలే. ప్రతిదానికి తప్పు పట్టడం అలవాటే కదా మమ్మీ. వదిలేయండి. జారింది, ధరణి మళ్ళీ తగిలించింది కదా, దాని గురించి చర్చ అవసరమా?
ఏదేమైనా తన ఫోటో కింద పడకుండా పట్టుకోవడం చాలా మంచిదైంది. ఇవాళ ఫోటోని గోడ నుంచి జారుతుంటే జాగ్రత్తగా పట్టుకున్నట్టే రేపు ఆదిత్యని తన గుండెల్లో జాగ్రత్తగా పదిలంగా దాచుకుంటుంది. ఆదిత్య అంత ఏరి కోరి చేసుకునేది అందుకేగా. మనం వచ్చిన పని అయిపోయింది కదండి, ఇక బయలుదేరదామా? ఆదిత్యవర్మ గారు, నేను ఇటు నుంచి ఇటే సంస్థానానికి బయలుదేరతాను. మా ఇంటికొచ్చి అతిథి మర్యాదలు స్వీకరించి వెళ్ళండి. సరే రండి. రాజావారు, విందు చాలా బాగుంది. వండింది మా ధరణి కదా. చాలా బాగా ఉండేవు ధరణి. దిట్టంగా లాగించానేమో, గుర్రు పెట్టి పడుకోవాలనిపిస్తుంది. అలా ఎలా? ఇప్పుడు సరదా ప్రోగ్రాం ఉందన్నాగా. ఏంటమ్మా అది? ప్రేమలేఖల పోటీ. ప్రేమలేఖల పోటీయా? ఎస్. ప్రేమలేఖలా? ఎవరు ఎవరికి రాయాలి? ఆస్థాన మంత్రి గారికా? ఎవరికి ఎవరు ఇష్టమైన వాళ్ళు వాళ్ళకి రాయాలి. ఆస్థాన మంత్రి గారు ఈ పోటీకి జడ్జి. నాకిష్టమైన మా ఆవిడ మిసెస్ రుక్మిణి వీర వెంకట సత్యనారాయణ రాజబహద్దూర్ వారి భార్య లేదుగా. లేకపోతే ప్రేమలేఖ రాయడానికేం, రాసేయచ్చు. సరే సరే, అత్తయ్య గారు కాపీలు కొట్టకుండా ఇన్విజిలేటర్గా ఉంటారు. ఆస్థాన మంత్రి గారు జడ్జిగా ఉంటారు. ఎవరి ప్యాడ్స్ వాళ్ళు తీసుకోండి. నేను ముందు. ఆదిత్య బాబు, నువ్వు కూడా తీసుకో. చంద్రలేఖ తీసుకోమ్మా. అమ్మ దీప్తి. అందరూ రాయడం అయిపోయిందిగా? రాయడం అయిపోయింది, మీరు చదవండి. ఇది సత్యపండు గారు రాసిన లెటర్. రుక్కు, నువ్వు దొరకటం నా లక్కు. ఇప్పుడు నా ఎదురుగా లేకపోవడం పెద్ద చిక్కు. నువ్వు నా హార్ట్కి స్ట్రోకు, నువ్వే నా లైఫ్కి ఇచ్చావు బ్రేకు. నేను నొక్కుడు మానేశానని ఇంత ఎఫెక్టు తట్టుకోలేకపోతున్నాను. వచ్చే ఇమీడియట్లీ, లేకపోతే నేను అవ్వచ్చు ఇడియట్. కొట్టినా తిట్టినా పడుంటానని చేస్తున్నాను ప్రామిస్. మిస్ అయ్యానని ఫీల్ అవుతున్నా. వచ్చేస్తే దక్కినట్టు ఫీల్ అవుతా, అదే పెద్ద గిఫ్ట్. బాగా రాసావయ్యా. ఇట్లు భవదీయుడు మీ విధేయుడు సత్తిపండు. నెక్స్ట్ లెటర్ చదవండి. ఇదేంటి, ఈ తెల్ల కాగితం ఎవరిచ్చారు? ఆ చివరి లెటర్ ఎవరిదో చూడండి. ఆదిత్య గారిది. అయితే అది ధరణిచ్చిన కాగితమే అయి ఉంటుంది.